ఎక్కడున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నది ఓ పాత సామెత. ఇప్పుడు దాన్నే బీఆర్ఎస్ ఫాలో అవుతుందా అంటే అవుననే మాట రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనమే నిరుద్యోగుల అంశం. అవును, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి కారణాల్లో నిరుద్యోగులు కీలకమని భావిస్తున్న గులాబీ పార్టీ ఇప్పుడు మళ్ళీ వారి అభిమానం చూరగొనేందుకు పావులు కదుపుతోంది. మరి కారు పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయి? తెలంగాణ తెచ్చిన పార్టీగా 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొందింది బీఆర్ఎస్. ఆ తర్వాత 2023 ఎన్నికల్లోనూ విజయం మాదేనని ధీమా వ్యక్తం చేసింది. హ్యాట్రిక్ ఖాయమని చెప్పుకొచ్చింది. కానీ తీరా ఫలితాలు వెలువడేసరికి మతిపోయినంత పనైంది. గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేవలం 39 సీట్లకు పరిమితమైంది బీఆర్ఎస్. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పార్టీ శ్రేణులు షాక్కి గురయ్యాయని చెప్పవచ్చు. మూడోసారి సైతం విజయం ఖాయమని భావించిన కారు పార్టీకి షాక్ తగలడానికి కారణాలేంటి? రైతుల్లో విశ్వాసం సన్నగిలిందా? మహిళలు బీఆర్ఎస్కు ఓటు వేసే విషయంలో వెనుకంజ వేశారా? ఉద్యోగులు ఆగ్రహించారా? లేదంటే అభివృద్ధి లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యామా? ఇలా ఎన్నికల్లో ఓటమికి సంబంధించి పలు అంశాలపై అంతర్మదనం చేసుకుంది గులాబీ పార్టీ. ఈ క్రమంలోనే వచ్చిన ఫీడ్బ్యాక్తో ఉలిక్కిపడింది. అదే నిరుద్యోగులు. అవును, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఇతరాత్రా కారణాలున్నాయి. ప్రధానంగా వరుసగా 2 సార్లు అధికారంలో ఉండడంతో సహజంగా వచ్చే వ్యతిరేకత కొంతమేర ఇబ్బంది పెట్టింది. పలువురు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు రావడం సమస్యగా మారింది. అయితే ఇవన్నీ ఎలా ఉన్నా ఎక్కువ శాతం గులాబీ పార్టీ ఓటమికి కారణమైంది మాత్రం నిరుద్యోగులేనన్న అంశం గులాబీ పార్టీ అంతర్గత నివేదికల్లో వెల్లడైంది. వాస్తవానికి తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అన్యాయం గురించి. ఆ పునాదుల మీద ఎదిగిన బీఆర్ఎస్ పార్టీ పాలనలో మాత్రం నియామకాల విషయంలో వెనుకబడిందన్న మాట నిరుద్యోగుల నుంచి వినిపించింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తమకు పెద్ద ఎత్తున ఉద్యోగాలొస్తాయని ఇక్కడి యువత ఆశించింది, ఆకాంక్షలు పెంచుకుంది. కానీ వాస్తవంలో మాత్రం కథ వేరేలా ఉంది. నోటిఫికేషన్లు రాకపోవడంతో కాలేజీ నుంచి బయటకొచ్చిన యువత పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూ ఉండిపోయిందే తప్ప ఉద్యోగాల విషయంలో ఏమాత్రం ముందుకు పోలేని పరిస్థితి. ఇక ఇదే అంశాన్ని హైలైట్ చేస్తూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగాలివ్వడంలో ఫెయిల్ అయ్యారని ఆరోపించింది. ప్రధానంగా డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల నిర్వహణలో నాటి కేసీఆర్ సర్కార్ను టార్గెట్ చేసింది. దీనికి తోడు కారు పార్టీ హయాంలో గ్రూప్ 1 పరీక్ష పేపర్ లీకేజీతో అప్రదిష్ట పాలైంది. ఆ తర్వాత మళ్లీ గ్రూప్ 1 పరీక్షను హైకోర్టు రద్దు చేయడంతో పరీక్ష నిర్వహించిన ఫలితం లేకుండా పోయిందని విమర్శించింది. అంతేకాదు గ్రూప్ 1 మెయిన్స్కు ఒక పోస్టుకు 100 మంది అభ్యర్థుల చొప్పున ఎంపిక చేయాలని హస్తం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా అసెంబ్లీలో డిమాండ్ చేసింది. ఒక మాటలో చెప్పాలంటే అత్యంత కీలకమైన ఉద్యోగాల నియామకాల విషయంలో గులాబీ పార్టీని విద్యార్థులు, నిరుద్యోగుల ముందు దోషిగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇది కాస్త ఎన్నికల్లో బలంగా పనిచేసి కారు పార్టీ కొంప ముంచిందన్న వాదన గులాబీ పార్టీ అంతర్మదనంలో వినిపించింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వాదన తప్పంటోంది బీఆర్ఎస్. తమ పాలనలో 130,000 మందికి ఉద్యోగాలిచ్చామన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. కానీ ఈ విషయాన్ని చెప్పుకోవడంలో తాము విఫలమయ్యామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారాయన. తమ పాలనపై బురద జల్లడం ద్వారా లేనిపోని విషయాలు చెప్పి ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు కేటీఆర్. మీరు చూస్తున్నారు, మన పిల్లలు నిరుద్యోగులు ఎవరైతే నమ్మినరో కాంగ్రెస్ పార్టీ మాట, రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి అశోక్ నగర్ హైదరాబాద్ లో ఎక్కడైతే కోచింగ్ సెంటర్లు ఉంటాయో అక్కడికి పోయి బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చిండు. కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వలేదని అబద్ధం చెప్పిండు.
1,60,000 ఉద్యోగాలు నింపిన ప్రభుత్వాన్ని బదనాం చేసిండు. ఇంకొక 40,000 ఉద్యోగాలు ప్రాసెస్ లో ఉంటే అవేవి జరగలేదంటే అబద్ధాలు చెప్పి పిల్లలకు తీయటి పుల్లటి మాటలు చెప్పిండు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో అన్నాడు. మరి ఇప్పుడు పిల్లలు రోడ్డు ఎక్కిండ్రు ఆల్రెడీ. ఉస్మానియా యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీలలో ఇప్పటికే ఆందోళనలు చాలు అయినాయి. గాంధీ హాస్పిటల్లో ఒక తమ్ముడు మోతీలాల్ నాయక్ అనే ఒక తమ్ముడు నిరాహార దీక్ష చేస్తుంటే నిన్న ఒక కాంగ్రెస్ ఎమ్మెల్సీ పోతే తన్ని అక్కడికి వెళ్లి ఉరికిచ్చిండ్రు, ఎలగొట్టిండ్రు. అంటే కాంగ్రెస్ కు ఇప్పటికే ప్రజల్లో ఉల్టా స్టార్ట్ అయింది. ఉద్యోగాల విషయంలో మోసం అర్థమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కార్ తీరుకు వ్యతిరేకంగా నిరుద్యోగులు గలం విప్పుతున్నారు. తమ డిమాండ్స్ నెరవేర్చాలని పోరాటం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా సాగుతున్న ఈ నిరసనలు రోజురోజుకు పెరిగి పెద్దవుతుండడం సర్కారుకు సైతం ఇబ్బందిగా మారుతోంది. ఇవాళ నిరుద్యోగ సమస్యలు పరిష్కరించకుండా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచకుండా ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ ఎవరు విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇవాళ అక్రమంగా అరెస్టు చేసి వాళ్ళ ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ లేకుండా చేస్తున్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నిరుద్యోగులతో విద్యార్థులతో నువ్వు జీవితాలు చెలగాట పడుతున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇవాళ మా గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, నీవు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, డిఎస్సి కావచ్చు, వెంటనే విడుదల చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా టీజీపీఎస్ వెంటనే పునరుద్ధరించి ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయంటే జాబ్ క్యాలెండర్ ఎక్కడైతే ఇవాళ వెంటనే ప్రకటించి నువ్వు ఇచ్చిన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇవాళ యూత్ డిక్లరేషన్ లో నువ్వు ప్రకటించినట్టు ఇవాళ నిరుద్యోగులకి వెంటనే నిరుద్యోగ భృతి ఇవ్వాలని, డిఎస్సి వెంటనే ప్రకటించాలని, గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులను వెంటనే పెంచాలని వాళ్ళ బీజేపీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగుల నిరసనలకు ప్రతిపక్ష బీఆర్ఎస్ మద్దతు పలుకుతోంది. ఆ పార్టీ విద్యార్థి విభాగం నిరుద్యోగులకు పోరాటానికి అండగా నిలుస్తోంది. గతంలో విద్యార్థుల సమస్యలకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పుడు వారి సమస్యల విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నారు కారు పార్టీ నేతలు. ఈ సందర్భంగానే గతంలో రాహుల్ హైదరాబాద్ వచ్చి మరీ నిరుద్యోగులకు సంఘీభావంగా నిలిచిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్లే రాహుల్ మాట్లాడడం లేదా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. సన్యాసులేమో వాయిదాయాలంటారు, చదువురానోళ్ళు లొల్లి చేస్తారు. వాడు మాట్లాడే మాట అంటే ఎంత అవమానకరంగా మాట్లాడుతున్న నిరుద్యోగుల మీద, చదువుకున్న వాళ్ళ మీద, ఉన్నత విద్యావంతుల మీద. సన్యాసులట. అరే సన్యాసి రేవంత్ రెడ్డి, అరే సన్యాసి నిన్నే అంటున్నా. మరి నువ్వు ఆ రోజు నిరుద్యోగుల కోసం రాహుల్ గాంధీని తీసుకొని అశోక్ నగర్లో తిప్పినప్పుడు మరి ఆ రోజు రాహుల్ గాంధీ సన్యాసా లేకపోతే రేవంత్ రెడ్డి గారి సన్యాసా అని అడుగుతున్నాను. ఎవరు సన్యాసి మరి ఆ రోజు నువ్వు ట్వీట్ చేసినావు కదా, నిరుద్యోగుల ఆర్తనాదాలు వినపడతలేవా 9 ఏళ్ళకి అని చెప్పేసానా. ఆ రోజు రేవంత్ రెడ్డి ట్వీట్ చేసిండు వాయిదా వేయాలని చెప్పేసి, గ్రూప్ 1 కానివ్వండి మిగతావి కానివ్వండి. మరి ఆ రోజు సన్యాసివాడు అని నేను అడుగుతున్నా. నిరుద్యోగులను పట్టుకొని వాళ్ళ ఆర్తనాదాలను పట్టుకొని వాళ్ళని అవమానించే విధంగా సన్యాసులను మాట్లాడతాడు. లేకపోతే ఆయన మాట్లాడే మాట ఏంది, కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో జయమందరు దీక్ష యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు దీక్ష చేసుకుంటే ఆమరణ దీక్ష చేసుకుంటే చచ్చిపోతే పీడబోతుందని మాట్లాడతాడు. మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ కూడా మాట్లాడాడు. నీట్ పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు, ఎందుకు రద్దు చేస్తలేరు, వాళ్ళు దీక్షలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తారని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడాడు. అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంది, ఇప్పుడు రాహుల్ గాంధీని కూడా ఆమరణ దీక్ష చేయమని చెప్పి నీటి గురించి నువ్వు ఆయనకు చెప్తావా? మరి రాహుల్ గాంధీని కూడా దీక్ష చేసి చచ్చిపోమని అంటున్నావు అన్నట్టు. ఈ పరిణామాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నిరుద్యోగులను కావాలనే బీఆర్ఎస్ పార్టీ రెచ్చగొడుతోందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగుల విషయంలో అంత చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్, హరీష్ రావు ఆమరణ దీక్ష చేయాలంటూ ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయ్యో ఇంత అన్యాయం ఉంటుందా, మేమేం ఇంటలేదు ఈ ప్రభుత్వం అని. 6 నెలలనే అంత అయిపోయినట్టు కేసీఆర్ ఏదేదో మాట్లాడుతుండు. ముందుంది ముసళ్ళ పండుగ అని చెప్పి నేను ఈ చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 10 ఏళ్ళు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీ ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం కొట్లాడిను. ఆ 20 ఏళ్లలో ఏ నియామకాలు జరగలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 90 రోజుల్లో 30,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసి నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? మాకు తెలుసు ఆ బాధ ఏందో. ఉద్యోగాల కోసం పిల్లలు ఎట్లా
కష్టపడుతున్నారో తెలుసు కాబట్టే 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. అయితే గులాబీ పార్టీ నేతలు మాత్రం నిరుద్యోగుల ప్రయోజనాల కోసం ఎవరు పోరాడినా తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. తద్వారా గతంలో ఏ యువత అయితే బీఆర్ఎస్కు దూరమయ్యారో తిరిగి వాళ్ల మద్దతు పొందేందుకు ప్రయత్నం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయంలో కారు పార్టీ ప్రయత్నాలు ఏ మేరకు వర్కౌట్ అవుతాయా అన్నది ఆసక్తి రేపుతోంది.